కారపు బూందీ. ఎంతో రుచికరమైన ఈ కారపు బూందీ స్వీట్ స్టైల్‌లోలా మనమే చేసేసుకుందామా? హాయ్! హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందా? లంచ్‌లోకి ప్రిపేర్ చేసుకుంటున్నారా? నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ తినేసాను. పిల్లలందరికీ స్కూల్ సెలవు కదా! వాళ్ళకి ఏదో ఒకటి తినాలని ఉంటుంది కదా! అవి కొనిపెట్టండి, ఇవి కొనిపెట్టండి అడుగుతూ ఉంటారు కదా! అలా కాకుండా మన ఇంట్లోనే స్నాక్ ఐటెమ్ ఈవినింగ్ హ్యాపీగా తినేసేలాగా స్నాక్ ఐటెమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఏంటి అనుకుంటున్నారా? కారం బూందీ అండి. హాట్‌గా పిల్లలకి చాలా ఇష్టం కదా! అలాంటియన్నీని మరి తయారు చేసేసుకుందాం కారం బూందీ ఏ విధంగా? మరి వచ్చేసేయండి మన కిచెన్‌లోకి. చూడండి ఫ్రెండ్స్, కారం బూందీ చేసుకోవడానికి మొదటగా శనగపిండి 200 గ్రామ్స్ శనగపిండి జల్లించుకొని పెట్టుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి అండి. ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని కలుపుకుందాం. మరీ జారుగా కాదు, మరీ గట్టిగా కాదు. వాటర్‌ని వేసుకొని ఇలాగా కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకుందాం. కలిపి చూపిస్తాను. ఇలాగ మనం కలిపేసుకోవాలి. ఏ విధంగా అంటే అంత గట్టిగా కాదు, అంత పలుచగా కాదు. చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలిపేసుకున్నాం. కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్‌లో స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ఐరన్ మూకుడు తీసుకున్నాను. లోతెంటి తీసుకోవాలి. ఐరన్ మూకుడు తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాం కదా! ఆయిల్ సలసలా మరగాలండి. ఎందుకంటే అలా మరిగితేనే మనకి బూందీ చక్కగా క్రిస్పీగా వస్తది. మంచిగా పైకి కింద వేసిన బూందీ పైకి లేస్తా ఉంటదనమాట. అయితే ఆయిలు మరిగే వరకు వెయిట్ చేద్దాం. బూందీ వేసుకున్నాక ఇలాంటి గరిటె ఒకటి బజార్‌లో దొరుకుతుందండి. ఇలాంటి గరిటె తీసుకొని మనం ఇందులో బూందీ వేసుకున్నట్టయితే కింద పడతదనమాట. ఇలాంటి గరిటె లేకపోతే మన ఇంట్లో ఉన్న చిల్లుల గరిటెనా పర్లేదు. ఆయిల్ మరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగో ఇలా గరిటె పెట్టుకొని దీన్ని కన్నాలు గరిటె పెట్టుకొని కలుపుకున్న పిండి ఉంది కదా! ఆ పిండిని ఇందులో మనం ఇలా అన్నట్టయితే మనకి బూందీలన్నీ ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా చూడండి, బూందీ వేసుకున్నాం కదా! మనకి ఇదిగో చూసారా? ఇలా తయారయింది. మంచి కలర్ వచ్చే వరకు ఉంచక్కర్లేదండి, బ్లాక్‌గా అయిపోద్ది. ఇదిగో చూసుకోండి, ఇలా వేసేసుకోవడమేనండి. హై ఫ్లేమ్‌లో పెట్టే వేసుకోవాలండి బూందీని. లేదంటే కనుక క్రిస్పీగా రాదు, రాదు. అలాగే అంతా వేసేసుకుందాం. మరి చిల్లులు గరిటె ఇలాంటి గరిటెతో అయినా కానీ మనం ఇదిగో ఇలా తీసుకొని ఈ గరిటెలో ఇలా వేసుకొని ఇలా చూసారు కదా! ఇంతేనండి. అట్టు వేసినట్టుగా ఇలాగా వేయడమే. ఇంతేనండి. ఈ చిల్లుల గరిటెతో అయినా వచ్చేస్తదనమాట. ఇదిగోనండి అయిపోయింది. మనం అంతా అలా వేసేసుకుందాం. మొత్తం అంతా బూందీని వేసి చూపిస్తాను మరి మీకు. ఇదిగోనండి, మన బూందీ అంతా ఇలాగా రెడీ చేసేసుకున్నాం. అయిపోయింది. చాలా సింపుల్ కదా! ఇదిగో మొత్తం అంతా బూందీని ఇలా రెడీ చేసుకున్నాం. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఇదిగో ఇలా ప్రిపేర్ అయిపోయింది కదా! బూందీ అయిపోయింది కదా! పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం అదే ఆయిల్‌లో పల్లీలండి, వేరుశనగుళ్ళను బూందీలో వేసుకోవడానికి వేపుకుందాం. ఇలాగా చాలా టేస్టీగా ఉంటదనమాట. ఇలా వేపేసుకుందాం అన్నీ. మీ ఇష్టమండి, మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి. నేను హాఫ్ కప్ తీసుకున్నాను పల్లీలని. పల్లీలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం బూందీలో వేసేసుకుందాం. అలాగే ఒక 15-20 జీడిపప్పులు అవి కూడా వేసుకొని వేపేసుకుందాం. జీడిపప్పులు కూడా అయిపోయినాయి. అవి కూడా మనం తీసేసుకుందాం. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టం కదా! జీడిపప్పులు, పల్లీలు అన్నీ వాటిలో మిక్చర్‌లో కనిపిస్తుంటే మనకు కానీ, తర్వాత కారపు బూందీలో కనిపిస్తుంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా! అలాగే మనం ఆఖరిలో ఇప్పుడు కరివేపాకు 4
రెబ్బలు తీసుకొని కరివేపాకు శుభ్రం కడుక్కొని ఇది అది కూడా వేయించేసుకుందాం. కరివేపాకు కూడా క్రిస్పీగా వేగిపోయింది. కరివేపాకు అది కూడా తీసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేయించి పెట్టుకున్న ఎన్ని జీడిపప్పులు మరి వేరుశనగుళ్ళు అన్ని ఇందులో వేసుకున్నాం కదా. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం, సాల్ట్, అలాగే వేయించిన జీలకర్ర 1/2 టేబుల్ స్పూను. చాలా బాగుంటుందండి. స్వీట్ స్టాల్లో వాళ్ళు కూడా ఇలాగే వేస్తారు. ఇంకా స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మన కారం బూందీ. అలాగే వేయించిన ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూను. కారం అండి పావు మీద కొంచెం ఎక్కువ, 1/2కి కొంచెం తక్కువ చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని మనం ఇలా చేతితోటే కలుపుకోవాలండి. చూసారా ఎంత క్రిస్పీగా ఎలా సౌండ్ వస్తున్నాయో. మన కారం బూందీ రెడీ అయిపోయింది. మరి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మరి కలిపి చూపిస్తాను. మరి చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో కలుపుతుంటేనే. చాలా క్రిస్పీగా వేగిపోయినాయండి మన బూందీలు. అయిపోయిందండి మన కారం బూందీ. మన క్రిస్పీ స్వీట్ షాప్ స్టైల్లో కారం బూందీ రెడీ అయిపోయింది. చూసారా గరగల్లాడిపోతుంది, ఎలా గలగలగల సౌండ్ వస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో. మరి పిల్లలు మరి ఏదో కొనిపెట్టమని అడుగుతారు కదా స్కూల్ సెలవప్పుడు. మరి ఇలాగే మీరు కూడా తయారు చేసుకోండి. చూసారు కదా గలగల క్రిస్పీగా చాలా బాగా వచ్చింది ఈ కారం బూందీ. ఓకేనా ఫ్రెండ్స్, మరి టేస్టింగ్ టైం కాబట్టి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ని టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అందరికన్నా ముందే మీకు చేరుతుంది. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. మరి నాకు తెలుసు చాలా బాగుంటుంది. చూసారా సౌండ్. మరి టేస్ట్ చేస్తాను మరి ఇప్పుడు. చూసారు కదా సౌండ్. చాలా బాగుంది. అచ్చా స్వీట్ షాపులు ఎలా తెచ్చుకుంటాం అలాగనే ఉంది. తినేస్తాను మరి. చాలా బాగుంది. పిల్లలు అయితే మళ్ళీ ఇలాగే చేసి పెట్టమంటారు. కావాలితే చూడండి. మరి ఈరోజు ఇలా తయారు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.